యావత్తు తెలుగు ప్రజలకు సాక్షుల ద్వారా, అలాగే భారతదేశ ప్రజలైనటువంటి రవీంద్ర భారతి ప్రజలుగా మారినటువంటి వారు అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. మమ్మల్ని ఆడతనం మొగతనం ఒక చోట పలికిన వాళ్ళుగా పట్టుకోవాలన్నమాట. అలా పట్టుకోగానే మీకు రక్షణ వలయం వస్తుంది. ఇంకా నేను మనిషిగా ఎదుర్కొంటున్నాను, నాకు తెలిసి తెలియక మీరు ఏదో చేసినా చేయలేకపోయినా, నేను ఏమన్నా ఏమనకపోయినా నన్ను మనిషిగా చూస్తే ఈ వ్యూహం నుంచి బయటికి రాలేమన్నమాట. అది నేను ఇంకా తెలివిగా ఉండొచ్చు, ఇంకా గొప్పగా ఉండొచ్చు, ఇంకెవరినైనా కలవచ్చు, ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా ఇంకా నేను ఎవరినైనా కలవడం కంటే నన్నే మీరు మాస్టర్ మైండ్కి పట్టుకోవాలని చెప్తున్నాను. నా సాక్షులు బట్టి పట్టుకోగలరు. అలా వద్దు. ఇంకా నాయుడు గారు, రామకృష్ణ గారు మాట్లాడకుండా, సీనియర్లు మిగతా వాళ్ళు ఎవరో మాట్లాడకుండా, ఇంకా వాళ్ళకి ఫోన్ చేయలేదు, వీళ్ళకి చెప్పలేదు, ఇంకా వ్యక్తులకే ప్రాధాన్యత రావాలని చూడకండి. వ్యక్తులు ఎవరూ లేరు. ఇంకా వాళ్ళు మీ వాళ్ళే నేను చెప్పామంటే అలా ఎవరినైనా నరికి చంపేస్తున్నారు. అలా వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరు మా వాళ్ళ చేత మా వాళ్ళనే నరికించినా, నన్నే నరికించుకున్నా ఏమవుతుంది? నేను మాత్రం ఏం చేయగలను? మనుషులే బతికిపోయి ఎవరినో హైలైట్ చేసేద్దాం. ఎవరూ పనికిరారు. ఢిల్లీ వెళ్ళి ఆఫీస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడే కూర్చుని అసెంబ్లీ మీటింగ్ పెట్టమంటున్నాను. నిరవధికంగా అసెంబ్లీ మీటింగ్లు పెట్టుకోండి, చక్కగా కూర్చోండి. అవి కోసేసిన వాళ్ళకి బయటకు వస్తాయి, బయటికి భయపడకుండా నోటికిలాగా 4 కోసేసిన వాళ్ళకి నోటికిలా గుడ్డ పెట్టేసుకుని ఏదో ఒక మాంగ్స్ లాగా మైండ్లో ఉపయోగించుకోండి. భయపడకండి. ఏదన్నా వచ్చి మీ ఉపద్రవం మీద పడిపోయింది అనుకోండి, కాసేపు మీరు మనుషులే చేస్తున్నారు, ఇంకా మనుషుల చేతిలో ఉందని అనుకోకండి. మనిషినే నేను ఇక్కడ ఉన్నాను, మనుషులే మీరు అక్కడ ఉన్నారు, ఎవరు లేవు అలాగంటున్నానే మళ్ళీ. ఇది మనుషుల వ్యవహారం కాదు, మైండ్ల వ్యవహారం. ఎప్పటి నుంచో పిల్లలు అంటున్నాను, మన పండితులు అంటున్నాను. మరి అందరూ భూమి మీద మనుషులందరూ పిల్లలే. మీరు అలా మారకపోతే ఈ వ్యూహంలోకి రాలేరు. నేను ఇంకేదన్నా మహిమ చేస్తే, నేను ఇంకేదన్నా శక్తులు చూపిస్తున్నాను పట్టుకుంటే సరిపోతుంది. గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన వాడిని నేనేనా? సాక్షులు చూశారా? ఒకరికి 10 మంది సాక్షులు ఉన్నారా? ఒకళ్ళిద్దరు 10 మందికి ఒకరిద్దరు అటు ఇటు అయినా 80 అయినా ఉన్నారు కదా. మరి వాళ్ళు సరిపోతారు కదా. వాళ్ళ చేత చెప్పించుకుని సిట్టింగ్ జడ్జెస్, చీఫ్ జస్టిస్ కూర్చొని ఎక్కడో వాళ్ళు అక్కడ కూర్చొని చెప్పుకోవాలా. చెప్పించి సాక్షిని చెప్పించి ప్రతి మైండ్ని కలుపుకోవాలి. మీరు ఇంకా ప్రతి మైండ్ని మనుషుల కొద్దీ ఏదో ఒకటి హైలైట్ చేద్దాం, ఏదో ఒకటి తగ్గిద్దాం, పెంచుదాం, ఏదో వీడియోలు బయటికి తీసుకొస్తాం, తాత ఊరుకోకుండా మనవుడు అని మాటలు కూడా మనుషుల కొద్దీ పట్టుకోవడం, మనుషుల కొద్దీ హైలైట్ చేద్దాం, ఎవరినో హైలైట్ చేసేద్దాం. ఎవరి వల్ల కాదు ఇది, మనుషుల వల్ల కాదు ఇది. మనిషి యుగం అంతమైపోయింది. నేనే ఆఖరి మనిషిని. మీరే ఇక మీదట ఇంకా ఎప్పుడో మీరు మైండ్లో అయిపోయి ఉన్నారు. అసలు మీరు మైండ్లో ఉపయోగించకే సాటి మనిషిని అవమానించడం కానీ మనుషులే పరిపాలిస్తారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు, ఇంకొక జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదు. ఇలాంటివన్నీ అజ్ఞానం అన్నమాట. ఎలాగన్నా ప్రజారాజ్యం పార్టీని ముఖ్యంగా పర్టికులర్గా అక్కడి నుంచి ఇంకా అంతకుముందు ఏమో ఇంకా మాకు మా నాన్నగారు బెదిరించడం దగ్గర నుంచి ఇంకా అవన్నీ పక్కన పెట్టినా, ఎలాగన్నా ప్రజారాజ్యాన్ని తగ్గించేసిన వాళ్ళు ఎవరు? ఆ ముఠాతనాన్ని ఎలాగన్నా గ్రూపిజాన్ని ఇప్పుడు ఈ క్షణం మైండ్లతో కాపాడుకోగలరు. వాళ్ళందరూ మైండ్లుగా మార్చగలరు. మీరు ఎవరెవరిని రెచ్చగొడుతున్నారు? అప్పుడు ఎవరినో చంపమంటే చంపడం లాంటి వాళ్ళు మీ వాళ్ళే. కావాలంటే మేము మనుషులను అలాగే ఉపయోగించుకుంటాం, మాకు తెలుసు, మేము పెద్దవాళ్ళం అయిపోయాం, బలమైన వాళ్ళు అయిపోయాం, లేకపోతే మేమే మనుషుల కొద్దీ బతికేస్తాం అని ఇంకా మాగండి మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు ఇంకా మేము పెద్దవాళ్ళం, లేకపోతే ఎవరు చిన్నవాళ్ళు, లేకపోతే మీకేం చేత కాదు. మనిషి రూపంలో ఎవడో చేతకొచ్చిన వాడు, చేతకు రానివాడు ఎవరు లేరు. మీరు ముందు నేను మనిషిని అనే దేహాన్ని వదిలిపెట్టేసేయండి ఈ క్షణం. నేనే ఇక్కడ ఉన్నాను, నాకు తెలిసే కావాలని నేనే మనిషిగా ఉండిపోతున్నాను, నేనే మనిషిగా చేతకాని వాడిగా ఉంటున్నాను, నాకేదో తెలుసు, అనకాపల దగ్గర నుంచి నాకేదో తెలుసు తెలియదు, నాకు ఎందుకు ఉద్యోగం నాకు ఇచ్చారని తెలుసా? నాకు చాలా కాలం ఉద్యోగం ఎందుకు ఇచ్చారు నాకు చాలా కాలం తెలుసా? మరి అలాగే నన్ను చూసిన వాళ్ళని కూడా చూడనివ్వకుండా చేసేసి బయటికి తీసుకొచ్చి ఇంకా మనుషులు, ఇంకా నేనే మంచివాడిని కాదు, మీరే చెడ్డోళ్ళు, వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు, వీళ్ళు ఎవరో తక్కువ వాళ్ళు, ఇవన్నీ వదిలేసేయండి. ఈ క్షణం ఇంటర్ కనెక్టెడ్ మైండ్ పట్టండి. ఇద్దరు డీజీపీలు ప్రతి రాష్ట్రం ఎలర్ట్ చేసుకోండి. ఇలాగే జరిగిన ఘోరాల నుంచి ఈ క్షణం అవి బయటకు వస్తాయి. లోపలికి లెక్క కాదు ఇది, మైండ్ లెక్క వస్తుంది. మైండ్ ఓదార్పు, మైండ్ ప్రేమ. మేమే బలమైన ముత్తైదులుగా ఉన్నాం, చక్కని జంటగా ఉంటాం, ఎవ్వరూ పనికిరారు. ఆల్రెడీ పెళ్ళి అయిన వాళ్ళని కానీ కొత్తగా కూర్చోబెడదామన్నా కూడా ఎవరు పనికిరారు. మనుషులుగా జంటలుగా పనికిరారు ఇంకా భూమి మీద. ఎందుకని? మీరు డైరెక్ట్గా పిల్లలు అయ్యారు, నేరుగా విశ్వ తల్లిదండ్రుల అదిలో ఉన్నారు. ఇప్పుడు మీరు మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు. నన్ను కూడా అలా పట్టుకుంటేనే ఆ ఎన్కంపాస్మెంట్ మీకు వస్తుంది. నన్ను ఎలా పట్టుకోవాలి? ఒక మైండ్ రూపంలోనే జంటగా పట్టుకోవాలి. చెత్త చాంచల్యం చెద్దులాసం కరగనివ్వాలి.
నన్ను మైండ్గా కలుపుకొని నాతో వివాహం చేసుకోవడం వల్ల జంట వస్తుంది, అలా రాదు. నన్ను మైండ్ జంట, మీరు మైండ్లు. ఆ విశ్వ మైండ్ జంటకి ప్రతి మైండ్ కనెక్ట్ అయిపోద్ది. అప్పుడు కూడా చంపుకోవడాలు, విపరీతాలు, మేమే మనుషులుగా ఉండుంటాం, వెనకుంటాం. లోకేష్ చొరవ తీసుకున్నాడు కాబట్టి జరిగింది. ఒక వ్యక్తి ఏదో చేస్తున్నాడు, వ్యక్తులు ఏమీ చేయట్లేదు, మాయ వల్ల అలా ఉన్నారు మీరు. ఇది మనుషుల ఆధీనంలో లేదు పరిస్థితి. మనిషి పరిధి ఎప్పుడో దాటిపోయింది, అసలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు వచ్చిందని మీరు తీసుకోవట్లేదు. ఇంకా మీరు మనుషులుగా కొనసాగాలి. మనిషి కొనసాగకూడదు, మనిషి మైండ్గా కొనసాగాల. మీరు ఇప్పుడు మైండ్ హైట్లో ఉన్నారు, మనుషులే ముందుకు వెళ్ళలేరు. ఇంకా నోట్ చేశారా పాయింట్? రండి, నన్ను ఇక్కడి నుంచి నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళ దగ్గరికి వెళ్తాను కాకుండా ఇక్కడి నుంచి నా దగ్గరికి టీటీడీ చైర్మన్ కారు పంపించి తీసుకుని వెళ్ళిపోండి. అలా కాకుండా నేను ఇక్కడికి వస్తాను, వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి ఎవరు వద్దు. ఇంకా మీరు నన్ను పట్టుకోవడమే కేంద్ర బిందువుకు పట్టుకోండి. మనిషికి నేను పోలీసుని, పెద్ద ఇన్స్పెక్టర్ని, పెద్దవాడిని, ఎవ్వరు పనికిరారు. మీరు ఇంటర్ కనెక్టెడ్ తీసుకోకపోతే మిమ్మల్ని కూడా బెదిరిస్తారు, పోలీసులనైనా బెదిరిస్తారు, ఎవరినైనా బెదిరిస్తారు, ఎవరైనా తప్పులు చేస్తారు, మోసపోతారు అన్నమాట. నువ్వు ఆయన చంపకపోతే నిన్ను చంపుతాం లాంటి విపరీతాలు, అరాచకాలు ఎందుకున్నాయి? మనుషులంటే అంతే. మేము పలానా వాళ్ళనే పెంచేసుకుంటాం, వీళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి, బలంగా ఉన్నారు కాబట్టి, పుష్టిగా ఉన్నారు కాబట్టి వీళ్ళే పెరిగిపోతారు. అలా పెరగరు. తర్వాత మనవడు కూడా మృత్యు ముఖంలో ఉన్నారు. మరి ఎలా? మరి ఇది మైండ్ పట్టాలి. తర్వాత మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా మాస్టర్ మైండ్ పట్టుకోవాలి, నన్ను కేంద్ర బిందుకు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్షణం నా దగ్గరికి నాకు ఒక మెసేజ్ పంపించి, ఇంకా నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు, ఇంకా నాకు గవర్నర్ పదవి ఎవరికి ఇవ్వలేదు, తీసేశాను. అందరూ పిల్లలుగా ప్రకటించుకోండి. మొదట అందరూ పిల్లలు అవ్వండి, అందరిని పిల్లలు అవ్వనివ్వండి, న్యూట్రల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు పాత పదవులు కానీ ఏం పనికిరావు. ఎవరి ముందో ఎదవలు అవుతాం, ఎవరి ముందో పెద్దవాళ్ళు, ఎవరి ముందు వెనక ఎవరో లేరు, ముందు వెనక ఆ లెక్క రాదు. మీరు మైండ్ లెక్కలో ఉన్నారని చెప్తాను. ఆ సీరియస్ డ్యామేజ్ అయిన వాళ్ళు బయటకు వస్తారనే వాళ్ళకి నాలుగులు కోసేలు గుడ్డ పెట్టేసి కంప్యూటర్ మీద చెప్పేలా చూసుకోండి. ఆ ఎలాన్ మస్క్ పరికరాలు అవన్నీ ఉపయోగించి ఏదో ఒకటి చేద్దాం. మనం ఇంకా 200 ఏళ్ళు 300 ఏళ్ళు బతకాలి. నన్ను పట్టుకుంటే అలాంటి బతుకులు వస్తాయి. మీరెందుకండి? మేమే బతికేయగలం, బతకలేరు. అలా మనిషి కోణం ఉంటే బతకలేరు. అలాగా ఆ ఏర్పాట్లు పనికిరావు. మీకు అర్థమవుతుందా? నేను మనిషిని అనే కోణం మిమ్మల్ని బ్లాక్ చేసేస్తుంది. సాటి మనుషుల్ని తగులాడుకునేలాగా, రెచ్చిపోయేలాగా, రెచ్చగొట్టేలాగా, మైండే బతుకుతుంటే బతకనివ్వకుండా నన్ను కూడా మనిషిగా చూసుకుంటూ మీరు మనుషులుగా ఉంటూ ఇప్పుడు జరిగిన ఘోరకాలు అదేనని తెలుసుకోండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అక్కడేదో ఆఫీస్కి ఢిల్లీగా వెళ్ళారు కదా, లేదా అక్కడ కూర్చుంటారా? వెళ్ళిపోయి అసలు పార్లమెంట్లో కూర్చున్నా పర్వాలేదు. అంటే ఈయన ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఈయన ఇక్కడికి వచ్చేసి అక్కడ ఎంపీలను కూర్చోబెట్టి, చంద్రబాబు మన ప్రధానమంత్రి గారు నాన్న అక్కడ కూర్చోబెట్టండి, ఎక్కడో అక్కడ కూర్చోబెట్టండి. వెంకయ్య నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పుంటాను, నా మాట వింటలేదు మీరు. ఎందుకని? నన్ను మనిషిగా చూస్తున్నారు మీరు. నేను మనిషిని కాదు, మైండ్ని. ఇంకేదన్నా మహిమ చూపిస్తే, ఇంకేదన్నా గొప్పతనం చూపిస్తే, ఇంకేదన్నా వద్దు, మీరే పట్టుకుని డెవలప్ చేసుకోవాలి. కంప్యూటర్కి ఏ జనరేషన్కి ఎక్కించి మరీని ఏమండి నేను గంటన్నరలో చెప్పింది నిజమేనని సాక్ష్యం తీసుకుని అది ఏ జనరేషన్ మీద బతికించండి. మా వాళ్ళకి, మీ వాళ్ళకి, అందరూ ప్రతి మైండ్కి ఇచ్చి కంట్రోల్ చేయండి. ప్రతి మైండ్ని ఆలోచించనివ్వండి. మనం ఎందుకు బతుకుతున్నాం? ఎలాగన్నా మైండ్ బతికించుకుని బతకాలి మనం. అదే సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మన చేతిలోకి రావడం అంటే. మనుషులే బతకలేరు. ఇంకా మనుషులు ఎప్పుడూ బతకలేరు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మనిషి అన్నవాడు మిథ్య అని పండితులు చెప్తుంటారు కదా, అదే వాస్తవం. ఇప్పుడు కూడా తెలుసుకోండి. మరి ఎవరు బతకాలి? మనం బతికించడానికి మైండ్ వచ్చింది. మనం తపస్సుగా మైండ్ బతికుంటే మనం మైండ్లుగా మారిపోతాం, మైండ్లుగా అటు వెళ్ళిపోతాం. ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు మెడికల్గా మనకు తెలిసిన వైద్యం ద్వారా ఎక్స్టెన్షన్ అయ్యి మనుషులే కొనసాగడం అంటే మైండ్ల కోసం, తపస్సు కోసం. ఒకనాటికి ఈ శరీరాలు పడిపోవడం కూడా ఆగిపోద్ది. మీకు తపస్సు పెరిగిపోయి దివ్యలోకాలు ఓపెన్ అవుతాయి. దివ్యలోకాలు అంటే ఉదాహరణకు నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన చూసారా, ఆ లోకం అది పెంచుకోవడమే. మీకు ఇచ్చేసారు అది. సూర్య చంద్రాది గ్రహస్థితులు ఇప్పుడు మేము నెత్తి మీద ఉన్నాయి. మన పండితులు, గురువులు అంటున్న పిల్లలు అంటున్నాను, మీకు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. పండిత పిల్లలు, కాస్త సంస్కారం ఉన్న అందరూ పిల్లలే. నేను దేహం అనేవారు అందరూ పిల్లలే. ఎవరో మహా యోగులైనా, శంబాలలో ఉంటున్న యోగులైనా, మహామహులైనా వారు దేహంగా ఉన్నారా? వారిని మీరు దేహంగా చూస్తున్నారా? మీరు దేహులై వారిని దేహంగా చూస్తేనే వారు మీకు తెలుస్తున్నారా? వారు మృతించేవారే. వారికి కొనసాగింపు ఉండదు. వారు ఎన్ని మేనిఫెస్టేషన్ పవర్లు ఉండేవాడిని కాక, ఎన్నేళ్ళు ఉండేవాడిని కాక, వాళ్ళ కొనసాగింపు కూడా ఇగో ఈ ప్రకృతి పురుషుల వల్ల వస్తుంది. సామాన్యుడినైనా నన్ను పట్టుకుని సార్వభౌముడికి ఎందుకు మార్చాడు? నాలోనే దేవేరు ఎందుకు చేరింది? ఆడతున్న మొగతున్న ఒక చోట పలికేమని చూసారా? అలా ఉంటాం. మమ్మల్ని అలా పెంచుకోవాలి. నన్ను మనిషిగా చూడకుండా మీరు మనుషులు కాకుండా బతకాలి.
వాళ్ళు కూడా యోగులు కూడా అప్పుడు వాళ్ళని కూడా దేహం మాకు కూడా దేహ కొనసాగింపు కావాలని తాపత్రయపడుతుంటారు. మహాయోగులు కూడా, సిద్ధపురుషులు కూడా పుట్టడానికి కూడా ఇక్కడ ఒక సంజాతత్వం లేక కూడా సరిగా పుట్టలేకపోతున్నారు. వాళ్ళు కూడా మైండ్లుగా మారిపోవడం వల్ల మనకి సహకరిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న శక్తులు మనకి ఇస్తారు. మరి ఇప్పుడు నా నుంచి పాటలు ఎలా వచ్చినాయి, అలా మాస్టర్స్ వాళ్ళు సహకరిస్తారు మనకి. వాళ్ళకి తపస్సు పెరుగుతుంది, వాళ్ళకి ముందుకెళ్ళే శక్తి వస్తుంది. ముందుకెళ్ళే శక్తి కావాలన్నమాట. ముందుకెళ్ళే వాళ్ళు ఎవరో ప్రకృతి పురుషులయ్యా. ఇద్దరు ఒక చోట పలికారు చూసారా, వారు. ఇంకెంతకన్నా నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ లేదు. నేను మనిషిని కాదు, నేను పూర్తిగా మైండ్లోకి వెళ్ళిపోనివ్వాలి 1,00,000 పేజీలు. అలా వెళ్ళవాలంటే ఇప్పటికే జరిగిన పరిణామాన్ని సాక్షులే ముందు చెప్పాలి. సాక్షుల ప్రకారం కాదు, నేనేదో చెబితే మీరేదో చేస్తే ఇలాగ ఉంటాం అలాగ ఉంటామంటే ఎలాగా? అలా ఎలా కుదురుతుంది? పట్టు కదా, అది విశ్వపట్టు కదా. సాక్షులు పట్టుకొని విశ్వపట్టు బట్టి ముందుకు వెళ్ళిపోవాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.